చెల్లి ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టులకు ఎక్కారు. ఎవరు ఆస్తి ఎవరు పంచుకుంటారు ఇక్కడ? సరే, డిస్కస్ చేద్దాం. మీరు చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. సుజాత గారు, మీరేం చెప్తారు? మొత్తానికంటే అక్కడ అసలైన ఉద్దేశం నెరవేరకుండానే ప్రజలకు సంబంధించిన భూములు, రైతులకు సంబంధించిన భూములు, పైగా రైతులు ఆ తర్వాత ధర్నా చేసి నిరసన చేసిన క్రమంలో కూడా వారి మీద దాడులకు పాల్పడ్డారు ఆ రోజున వైసీపీకి సంబంధించిన లీడర్లు. సరే, ఏదైనా అదొక పెద్ద విషయం. ఆ తర్వాత ఆ ఆస్తుల్ని పంచుకునే విషయంలో గొడవలు జరుగుతుంటే కుటుంబ సభ్యులే ఒకళ్ళ మీద ఒకళ్ళు పిటిషన్లు వేసుకోవడం, ఇవాళ కోర్టులు ఎన్సీఎల్టీకి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ అపిలేట్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? నవీన్ గారు, ముందుగా మీకు అలాగే వంశీకృష్ణ గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే మనం ఇంతకు ముందు ఒక మూవీలో చూసాం సార్, దొంగలు అంటే యాత్రికుల దగ్గర సొమ్ము కొట్టేసి నీకింత నీకింత నాకింత అని చెప్పి వాటాలు పంచుకున్నట్టు ఒక చిరంజీవి గారి ఒక సినిమాలోని ఒక సీన్ గుర్తొస్తుంది అనమాట. అంటే తనది కాని ఆస్తిని దోచేసి వీళ్ళందరూ పంచుకునే దాంట్లో గొడవలు పడి మళ్ళీ కోర్టుకు వెళ్లి కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి, అలాగే ప్రభుత్వం తిరిగి తీసుకోవాల్సిన ఆస్తుల విషయంలో వీళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ సృష్టించి దానికి అడ్డుకోవడానికి ఒక రకమైన నాటకం చేస్తున్నారా అని అనిపిస్తుంది జనాలందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక తానులోని ముక్కలే. వీళ్ళందరూ ప్రభుత్వం దగ్గర నుంచి, పేద ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన భూముల్ని పంచుకోవడానికి వీళ్ళల్లో వీళ్ళు తగాదాలు వచ్చినట్టు, ఒక కుటుంబ కలహాలు వచ్చినట్టు, ప్రజలకి ఒక మాయ చేస్తున్నారా, లేదంటే ఒక తెర వెనక వాళ్ళంతా ఒకటే, తెర ముందు మాత్రం ఇటువంటి డ్రామా చేస్తున్నారా అనే ఒక డౌట్ అయితే ప్రజలందరికీ వస్తుంది సార్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పటికీ వారి యొక్క ఆస్తుల పరిస్థితి ఏంటి, ఆయన కనీసం ఇంటి ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు కానీ, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కానీ, వేల ఎకరాల భూములు కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ఉన్నది క్విట్ ప్రో కేసులు చాలా ఉన్నాయి. ఆయన తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా తన కంపెనీలకి ఇండివిజువల్ పర్సనల్స్ నుంచి కానీ, కంపెనీల నుంచి కానీ షేర్లు ఎలా కొనుక్కున్నారు, ఎలా బదలాయించుకున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలా ఫేవర్ చేశారు అన్నది అవన్నీ ఈడీ, సిబిఐ దర్యాప్తులు ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు తప్ప సచ్చీలుడుగా ఇంతవరకు కూడా ప్రూవ్ కాలేదు. మరి అటువంటి ప్రజల ఆస్తుల్ని నేను దళితులకి మేనమామని అంటాడు. మేనమామవా కంసమామవా? నువ్వు సరస్వతి పవర్ లో 25 ఎకరాల పైగా అసైన్డ్ భూములు ఉన్నాయి, దళితులకు సంబంధించిన భూములు ఉన్నాయి. మరి ఆ భూములు కొట్టేసి ఆ రైతులు తిరిగి అడిగితే వారి మీద దాడి చేయించి మరి నువ్వు చెప్పేదేంటి, చేసేదేంటి? అంటే నీ తండ్రి వడ్డించేవాడు, మనం అయితే విస్తట్లో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్టు ఒక పర్సన్ వచ్చి నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను అని ప్రభుత్వానికి అర్జీ పెట్టినప్పుడు అతని యొక్క ఆర్థిక స్తోమత కానీ, అతను నిర్వహించగల సామర్థ్యం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ చూసుకుని వాళ్ళకి ప్రభుత్వం ఒక ల్యాండ్స్ కేటాయిస్తారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్ విషయంలో జరిగింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఆయన ల్యాండ్స్ అన్ని తీసేసుకున్నాడు, బలవంతంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నాడు. కానీ ఏదైతే పేరు చెప్పి మొత్తానికి ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు వెంటనే అక్కడ ప్రభుత్వ యాక్షన్ కూడా ఉండాలి కదా మరి. అదే సార్, ఆయన బలవంతంగా భూములు లాక్కున్నాడు. ప్రభుత్వం 1200 ఎకరాలు కేటాయించింది. అందులో 1000 ఎకరాలేమో పట్టా భూములు, ఒక 75 ఎకరాలు వచ్చేసి చుక్కల భూములు, 25 ఎకరాలేమో దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు. ఒక పేదవాడు ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవాలంటే 1 ఎకరం భూమి ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎన్నో కండిషన్లు పెడతాయి. నువ్వు అప్పనంగా 1200 ఎకరాల భూములు తీసుకున్నదే కాకుండా మరో 350 నుంచి 400 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించారు సార్. పల్నాడు జిల్లాలోని భూములు అంటే వాటికి ఎంత విలువ ఉంటుంది? ఎటువంటి 3 పంటలు పండే భూముల్లో నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుంటానని చెప్పావు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. భూములు తీసుకున్నాక కనీసం 2 years లోపల అక్కడ ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ అవ్వాలి. అది అంటే పనితీరు స్టార్ట్ అవ్వాలి అక్కడ. మరి అది లేకుండా ఇప్పుడు కనీసం దశాబ్దంన్నర అయిపోయింది. ఇప్పుడు వరకు ఎటువంటి ఇండస్ట్రీ నెలకొల్పలేదు సరికదా. ఇందాక సోదరులు చెప్పినట్టు కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు.
ఒకవేళ ఇండస్ట్రీ కట్టుంటే అక్కడ కండిషన్స్ ఏముంటాయి? అక్కడ రైతులకి వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ఇప్పుడు వారికి ఉద్యోగాలు లేవు. అక్కడ కనీసం ఒక ఇండస్ట్రీ నెలకొల్పి ఉంటే మార్కెట్ పొటెన్షియల్ పెరిగేది. అది లేదు. ప్రభుత్వానికి ట్యాక్సుల ద్వారా అక్కడ ఏదో ఒక పరిశ్రమ నెలకొల్పితే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అది లేదు. ఏమీ లేకుండా నువ్వు నా భూమి అని చెప్పి గిరిగీసుకుని పేపర్ల మీద చూపించుకుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తండ్రి 30 సంవత్సరాలకు లీజుకి ఇస్తే నువ్వు ఆ లీజును కాస్త 50 సంవత్సరాలకు చేసుకుని అంటే మొత్తం భూమి అంతా నువ్వే ఆక్రమించుకుని పెట్టుకుని నేను పేదలకు మావయ్యని, దళితులకు మావయ్యని అని చెప్తూ మాయ మాటలు చెప్తూ ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? మీ పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడతాడు. రైతులు ధర్నాలు చేస్తే వాళ్ళ తలలు పగలగొడతారు. మీరు చేసేది ఇది. మరి ఆ స్టేట్ ఇది కాదు. ఇది ప్రభుత్వ భూమి, పేదల భూమి, దళితుల భూమి. దాని గురించి మీరు కొట్లాడేంటి? మీ తల్లికి గిఫ్ట్ డీడ్ ఇచ్చానంటావు. తల్లి చెల్లిని కోర్టు. సరే, ఇక్కడ చాలా క్లియర్ గా ఇంతకు ముందు వంశీకృష్ణ గారు చెప్పినా ఎవరు చెప్పినా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ భూముల గురించి రైతులు మాపం అక్కడ నిరసన చేస్తున్న వారి మీద దాడులకు ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు రైతుల పక్షాన ఎలా నిలబడతారని మీరు అనుకుంటారు? అదే సార్, ఇప్పుడు యూరియా గురించి పెద్ద ఇష్యూ చేశారు. యూరియా దొరకట్లేదని చెప్పి యూరియాని బ్లాక్ చేసింది వాళ్లే, ఆ లారీలని దాచిపెట్టింది వాళ్లే. యూరియా దొరకట్లేదు, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి పెద్ద హడావిడి చేశారు. రైతుల భూములు లాక్కున్న మీకు ఎటువంటి మీకు అర్హత ఉంది మాట్లాడడానికి? అసలు టమాటా రైతుల విషయంలో అలాగే చేశారు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అలాగే చేశారు. అంటే ధర్నా చేయడం, వాళ్ళ బల నిరూపణ చేసుకోవడమే తప్ప రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కాదని గత 5 ఏళ్లలో ఆయన చేసిన పరిపాలన తెలుస్తుందండి. తుఫాన్ వచ్చి పంటలు నష్టపోతే రైతుల్ని ఒక 5 అడుగుల దూరంలో నుంచోబెట్టి డయాస్ వేసి, ఏది నేషనల్ హైవే మీద డయాస్ వేసి రైతులతో మాట్లాడతాడు ఆయన. అంతకు ముందు నువ్వు ముద్దులు పెడతావు, భుజాలు నిరుపుతావు, తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తావు. మరి సరే సుజాత గారు, అవన్నీ చూశారు కాబట్టి ప్రజలు ఆ రకమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు సరైన సమయంలో